హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియో పాలిటెక్నిక్ ఏపీ అండ్ టీఎస్ఏ. ఏపీ వాళ్ళకైతే టోటల్ ఫస్ట్ ఇయర్ మొత్తం ఒకటి మ్యాథ్స్ ఉంటుంది. బట్ తెలంగాణ వాళ్ళకైతే ఫస్ట్ సెమ్ ఒకటి, సెకండ్ సెమ్ ఉంటుంది. ఈ రెండు కలిపితే ఏపీ వాళ్ళకి టోటల్ ఫస్ట్ సెమ్. డిఫరెన్షియేట్ పాలిటెక్నిక్ మ్యాథ్స్ డిఫరెన్షియేషన్ 1 ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ మ్యాథ్స్ M2. మనకు ఆల్రెడీ లిమిట్ చెప్పాను మీకు. లిమిట్స్ ఇంకా సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ మ్యాథ్స్ టాపిక్స్ కావాలంటే ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ప్లేలిస్ట్ లింక్, అందులో చూడండి. మ్యాక్సిమం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మ్యాక్సిమం ఎంకరేజ్ కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ 1. డిఫరెన్షియేషన్ మీన్స్ dy/dx. డిఫరెన్షియేషన్ డెఫినేషన్ నార్మల్గా జనరల్లీ డిఫరెన్షియేషన్ డెఫినేషన్ ఈజ్ ద రేట్ చేంజ్ ఆఫ్ ది వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ వేరియబుల్. ద రేట్ చేంజ్, సింపుల్గా చెప్పుకున్నాను, రేట్ చేంజ్ ఆఫ్ ది డిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు ది ఇండిపెండెంట్ వేరియబుల్. అంటే y ఈజ్ dependent variable, y is dependent, x is independent. Y is dependent, x is independent. Rate change of y with respect to x. The rate change of y with respect to x. కనిపిస్తుంది కదా? ఓకే. The rate change of y with respect to x is known as a differentiation. Okay, that is the definition. The rate change of y with respect to x. Another definition, the rate change of dependent variable with respect to independent variable is a differentiation. The first principle of derivative. For example, the first principle ఇంపార్టెంట్. ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఇంతకుముందు బిఫోర్ C16S వాళ్ళకి కన్ఫామ్ అడిగే క్వశ్చన్, C18 వచ్చిన వాళ్ళకి అడగట్లేడు. ద ఫస్ట్ ప్రిన్సిపల్ dy/dx ఈక్వల్ టు ఆర్ df of x. One time derivative which is written as f dash of x equal to d/dx of f of x is equal to limit x tends to limit h tends to 0 f of x plus h minus f of x by h. This is the first principle in a differentiation. అంటే వన్ టైం డెరివేట్ చేస్తే వీ రెస్పెక్ట్ టు f dash of x, limit x tends to 0 f of x plus h minus f of x by h is the ఫస్ట్ ప్రిన్సిపల్ డెరివేటివ్. ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి d/dx ఆఫ్ sin x వాల్యూ, d/dx ఆఫ్ cos x వాల్యూ, d/dx ఆఫ్ కాన్స్టాంట్ వాల్యూ, ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. మీకు ఎగ్జామ్లో రైట్ ద ఫార్ములా ఆఫ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాడు. సో f dash of x ప్లస్ dy/df of x is equal limit h tends to 0 f of x plus h minus f of x by h is the ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకే, చూడండి ఫార్ములాస్. టోటలీ 30 ఫార్ములాస్ ఉంటాయి మనకు డిఫరెన్షియేషన్ పార్ట్ 1లో. 30 ఫార్ములాస్ డెరైవ్ చేయాల్సింది. అంటే డెరైవ్ చేయడం కొన్ని చేస్తాం, బట్ 30 ఫార్ములాస్ మాత్రం డిస్కస్ చేస్తాం. 30 ఫార్ములాస్లో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీరు. మీకు స్టార్టింగ్లో అయితే కొన్నే ఇచ్చాడు, బట్ మనం మొత్తం డెరైవ్ చేసుకోవడం బెటర్. టోటల్ అయితే సెకండ్ హెచ్ యూనివర్స్ ఎక్స్ ఇవి ఇవ్వలేదబ్బా. సెకండ్ యూనివర్స్ వరకే ఇచ్చాడు, అవి ఇవ్వలేదంటే మేబీ మీకు రాకపోవచ్చు. అంటే అవి కూడా రేర్గా యూజ్ చేస్తాం. చూస్తున్నా, 1 minute. ఓకే, సో అవి ఎక్కువ లేవు, బట్ రాద్దాం మనం. ఫస్ట్ ఫార్ములా. 30 ఫార్ములాస్ వచ్చాకే మీరు డిఫరెన్షియేషన్, వన్స్ డిఫరెన్షియేషన్ వస్తేనే థర్డ్ సెమ్లో ఇంటిగ్రేషన్ వస్తుంది. ఫస్ట్ ఫార్ములా d/dx ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ కాన్స్టాంట్, ఎనీ కాన్స్టాంట్ ఈక్వల్ టు వాట్? 0. డెరివేటివ్ ఆఫ్ d/dx ఆఫ్ x power n is equal to n into x power n minus 1. Derivative of e power x is equal to e power x. Derivative of a power x is equal to a power x into log a. Derivative of root x equal to 1 by 2 root x. Derivative of next log x equal to
1 by x. dy by dx of constant value is 0. Derivative of x power n is equal to n into x power n minus 1. Derivative of e power x is equal to e power s. Derivative of a power x is equal to a power x into log a. Derivative of root x is equal to 1 by 2 root x. Derivative of log x value is 1 by x. ఈ 6 important. నెక్స్ట్ 6 తర్వాత నెక్స్ట్ అగైన్ ట్రిగనామెట్రీ రాస్తాం. ట్రిగనామెట్రీ కన్నా హైపర్బోలిక్ ట్రిగనామెట్రీ కంపేరింగ్ చూడండి. dy by dx of sin x equal to cos x. dy by dx of cos x equal to minus sin x. dy by dx of tan x equal to secant square x. dy by dx of secant x equal to secant x into tan x. dy by dx of secant x is equal to secant x into tan x. dy by dx of సారీ అంటే రైటే రాసిన ఫార్ములా రైటే బట్ ఒక ఆర్డర్లో రాద్దాం. tan x తర్వాత cot x. dy by dx of cot x is minus cosecant square x. dy by dx of secant x is equal to secant x into tan x. dy by dx of cosecant x equal to minus cosecant x into cot x. Minus cosecant x into cot x. These are the trigonometric functions. Next, hyperbolic functions. Hyperbolic functions are similar to the trigonometry, but signs are changed. Observe. dy by dx of sin hx equal to cos hx. dy by dx of cos hx equal to sin hx. dy by dx of tan hx equal to secant h square x. dy by dx of cot hx equal to minus cosecant h square x. dy by dx of secant hx equal to secant hx into tan hx. dy by dx of cosecant hx equal to cosecant hx into cot hx. cosecant hx into cot hx. అబ్జర్వ్ సరే ఇలా అన్నీ సేమ్ ఉన్నాయి చూడండి. sin x ఈక్వల్ cos x, sin hx ఈక్వల్ ఒక హెచ్ మాత్రమే చేంజ్. బట్ ఇక్కడ పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ నెగటివ్. ఇయే ఫస్ట్ 3 ఆర్ పాజిటివ్, నెక్స్ట్ 3 ఆర్ నెగటివ్. సారీ ఫస్ట్ రాసానా, ఫస్ట్ 3 ఆర్ పాజిటివ్, నెక్స్ట్ 3 ఆర్ నెగటివ్. దిస్ ద ఫస్ట్ సేమ్ మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ వస్తాయి, నెక్స్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ వన్ ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. మెయిన్లీ ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగనామెట్రీ. డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ వన్ ఈజ్ dy by dx of sin inverse x. Derivative of sin inverse x is equal to cos inverse x. Sorry, derivative of sin inverse x is equal to 1 by under root of 1 minus x square. Derivative of cos inverse x equal to minus 1 by under root of 1 minus x square. Derivative of tan inverse x is equal to 1 by 1 plus x square. Derivative of cot inverse x equal to minus 1 by 1 plus x square. Derivative of secant inverse x equal to 1 by mod x of under root x square minus 1. So mod f of x square minus 1. Next one is dy by dx of cosecant x inverse x equal to minus 1 by mod x of under root x square minus 1. మస్ట్ వచ్చి ఇక్కడ వరకు రావాలి. ఓకే, కనిపిస్తుంది. ఓకే, సో dy by dx of cosecant inverse x is equal to what? Minus 1 by mod x of under root x square minus 1. నెక్స్ట్ ఓన్లీ ఇంపార్టెంట్గా sin h inverse x. sin h inverse మీ బుక్లో అయితే ఎక్కడ కనపడలేవు అబ్బా ఫార్ములాస్, ఎందుకంటే రేర్గా యూజ్ చేస్తామని ఇవ్వనట్టున్నాడు మేబీ. సో బుక్లో ఫార్ములా లేదు కాబట్టి మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన ఉంటుంది. బట్ నేను రాయిస్తా, రావడం కూడా కష్టమే. వస్తాయంటే ఎగ్జామ్స్లో రావు, బట్ చూడండి. ఒక 2 dy by dx of sin h inverse x equal to 1 by under root of 1 plus x square.
d by dx of cos h inverse x equal to 1 by under root of x square minus 1. Okay, under root of x square minus 1. d by dx of tan h inverse x equal to 1 by 1 minus x square. d by dx of cot h inverse x is equal to plus 1 by 1 minus x square. All are the same. Sin h inverse x cosecant inverse no need, అవసరం లేదు. మీరు ఇక్కడ వరకు కన్ఫర్మ్ బైహార్ట్ చేయాల్సింది. మస్ట్ అండ్ షుడ్గా బైహార్ట్ చేస్తేనే మీకు ఎగ్జామ్లో వస్తాయి. ఓకేనా, ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్ బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ we find the derivative of 1, derivative of e power x, derivative of a power x. ఆ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను చూపిస్తాను చూడండి. అది మస్ట్ అండ్ షుడ్. అంటే ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్లో 3 మార్క్స్ క్వశ్చన్ లాగా వచ్చేది, బట్ చాలా ఇయర్స్ కంచె విక్స్తలేడు, బట్ నేర్చుకొని ఉంటే యూజ్ అవుతాయి. బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ find the derivative of x power n by using first principle. Normally ఇలా అడుగుతారు. Find the derivative of x power n by using first principle. ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి ఎక్స్ పవర్ అండ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్. ఆల్రెడీ వీ నో దట్ ఇన్ ఫార్ములాస్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఇక్కడ అప్లై చేస్తే సొల్యూషన్ గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వాట్, ఎక్స్ పవర్ ఎన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్, ఎక్స్ పవర్ ఎన్. f of x plus h is equal to x plus h whole power n. In place of LHS side we replace, in place of x we write x plus h. Similarly in RHS side also, in place of x we write x plus h. LHS side in place of x we write x plus h. RHS also in place of x we write x plus h. By using first principle f dash of x equal to or nothing but ఇంకోటి కూడా రాయొచ్చు, d by dx of f of x is equal to derivative of f of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. Okay, limit d by dx of f of x is equal limit h tends to 0 f of x plus h minus f of x by h. Here in place of f of x is what, d by dx. d by dx of x power n is equal to limit h tends to 0. In place of f of x we write this one, x plus h whole power n minus f of x value is this one, x power n by h. So in denominator we add and subtract with the, x plus h whole power n minus x power n by x plus h minus x. Add and subtract with here, which is in the form of limit x tends to a x power n minus a power n by x minus a is equal to n into a power n minus. This is the formula. Okay, that formula here we use d by dx of x power n equal to derivative of x power n is equal to x power x plus n. Here in place of n is equal to what, n only. In place of a, what is there here, x power n minus 1. So which is the formula, derivative of x power n is n into x power n. By using first one we use like derivative. Okay, next one is second one we use. Okay, first one, this is the first one. Next I think we change by using first principle. Is the formula. So in place of x form we take again e power x. Next one is what, e power x. This is the e power x.
In place of x, f of x is equal to what? E power x. In place of x, we replace x plus h. In LHS side, same similarly we do RHS side also, e power x plus h. Okay. D by dx of f of x value is equal to what? E power x. We write e power x. Limit h tends to 0. Limit h tends to 0. Limit h tends to f of x plus h. F of x plus h value is equal to e power x plus h minus f of x value is e power x. E power x by h here. Here limit h tends to 0. E power x plus h written as, already we know that a power m plus n written as a power m into a power n. A power m plus n is equal to what? A power m into a power. Same similarly here we write e power x into e power h minus e power x by h. Okay. Here we common the e power h. E power x is the common term. We get e power x is the common term with outside. Limit h tends to 0. E power h minus 1 by h. Already we know that limit x tends to 0. E power x minus 1 by x value is equal to how much? 1 in limits. Okay, in limits chapter. Same similarly, here we do d by dx of e power x equal to e power x of limit h tends to 0. E power h minus 1 by h value is equal to how much? 1. So this value is equal to what? E power x. That's it. So derivative of e power x value is what? E power x. Okay. Next one we find the formula of a power x. A power x. F of x is equal to what? We taken as a power x. F of x plus h is equal to a power x plus h. So x ఇక్కడ exist అవుతుంది a power x. In place of x in LHS side we replace a plus h. Same similarly in place of x we write a plus h. Okay. By using first principle. Okay, d by dx of f of x value what? A power x equal to limit h tends to 0. Limit h tends to 0. F of x plus h. F of x plus h value is equal to how much? F of x plus h value is a power x plus h minus a power x by h. Same similarly in before problem. A power x plus h written as a power x into a power h minus a power x by h. In numerator we common the a power x as a constant. Limit h tends to 0. A power h minus 1 by h. Already we know that in limits, limit x tends to 0. A power x minus 1 by x is equal to log a. Okay. So here same similarly d by dx of a power x equal to here what is there? A power x is already there. Limit h tends to 0, a power h minus 1 by h value is equal to what? Log a. So, completed. Next, a power x, x power n completed, a power x completed, e power x. We find the next one is sin find out chedam. Sin x. Here sin x. Function, f function is expressed in terms of x. That's why we take sin x. F of x plus is written as sin of x plus h. Sin of x plus h. Same by using first principle. By using first principle. D by dx of sin x equal to limit h tends to 0. F of x plus h value is sin of x plus h. Kumar. F of x value is equal to sin x by h. Sin of x plus h minus sin x, which is written in the form of sin c minus sin d. In numerator, observe sin c minus sin d. Sin c minus sin d formula is 2 cos of c plus d by 2 sin of c minus d by 2. 2 cos of c plus d by 2 sin of c minus d by 2. Okay, upload cheste d by dx of sin x equal to limit h tends to 0. Limit h tends to 0.
Here c value is x plus h, d value is x. So 2 cos of x plus h minus x, okay, sorry, plus h by 2. Next again sin of c value x plus h, d value is x by 2 by how much h, okay, h. Here limit h tends to 0, here we write limit h tends to 0, 2 cos of 2x plus h by 2. అగైన్ నేను సపరేట్ లిమిట్ అప్లై చేస్తున్నా, వీటి వరకు ఒక లిమిట్ అప్లై చేశాను. అగైన్ లిమిట్ h టెన్స్ టు 0, సైన్ ఆఫ్ xx గెట్ క్యాన్సిల్, h by 2 by h, h by 2 by h, ఓకే. h by 2 by h అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ రెండు ఫార్ములాస్ యూజ్ అవుతాయండి. ఇక్కడ లిమిట్ h టెన్స్ టు 0, ఇందులో h వాల్యూ సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేస్తే వాల్యూ సార్ 2 cos of 2 of 2x plus 0 by 2. In place of h we submit as 0, which is in the form of, here h coefficient is equal what, 1 by 2. Denominator h coefficient is 1, okay. Here d by dx of sin x equal to, we write 2 get cancel, 2 cos x of 1 by 2, here 1 by 2 is there, 2 cancel, d by dx of sin x equal to cos x, d by dx of sin x is equal to what, cos x. Already we write first 30 formulas, then d by dx of sin x is equal to what, cos x, okay, completed. Next we write sin x formula, sin x is completed. Next we write cos x, cos x. Cos x. F of x is equal to what, cos x. F of x plus h, in place of x we write cos of x plus h, okay. d by dx of, in place of f of x we write cos x. Cos x is equal to limit h tends to 0, cos of x plus h minus f of x value is equal to what, cos x by h. In numerator ఓన్లీ ఫస్ట్ ప్రిన్సిపల్ అయిపోతాయి ఈరోజు. ఇన్ న్యూమరేటర్ కాస్ సి మైనస్ కాస్ డి, కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా. కాస్ సి మైనస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ సి ప్లస్ డి బై 2, ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. దిస్ ఇస్ ద ఫార్ములా హియర్ వి యూస్. దట్స్ ద ఫార్ములా ఈస్ limit h tends to 0, x plus h is as a c, we can recognize as a c, x is the d. So minus 2 sin of c value x plus h plus x by 2, okay. Next sin of x plus h minus x by 2 by divided by how much, h only, h only. Then next value is limit h tends to 0, we separate minus 2 sin of 2x plus h by 2. దిస్ ఈజ్ ద వన్ పార్ట్. ఇక్కడ లిమిట్ h టెన్స్ టు ఉందా, ఈ వరకు ఒక లిమిటే. అగైన్ దానికి సపరేట్ లిమిట్ అప్లై చేస్తున్నాం. లిమిట్ h టెన్స్ టు 0, సైన్ ఆఫ్ h by 2 by h. h అనేది రెండింటికి ఉంటుంది, మరి రెండు మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి వి యూజ్ ఓన్లీ ఫర్ వన్ టర్మ్. ఇక్కడ మనకు ఆన్సర్ ఎగ్జిస్ట్ కావాలి కాబట్టి, ఓకేనా. ఫార్ములా ఇది మా ఇక్కడ కూడా సేమ్ సిమిలర్లీ ఇన్ ప్లే ఫస్ట్ టర్మ్కి ఏం చేస్తే లిమిట్ అప్లై చేస్తున్నాం. అప్లై చేస్తే మైనస్ 2 సైన్ ఆఫ్ 2x plus 0 by 2. Here h coefficient is equal to how much, 1 by 2. In numerator h coefficient is 1 by 2, denominator h coefficient is 1. Here minus 2 sin of 2x by 2 into 1 by 2. 2 get cancelled, 2 get cancelled. Derivative of cos x value is equal to minus sin x. Derivative of cos x value is equal to what, minus sin x. This is the cos x derivative by using the first principle. Next one is tan x, okay, tan x. Tan x derivative is equal to what, tan x derivative is secant square x.
So f of x is equal to what? Tan x. F of x plus h is tan of x plus h. Tan of x plus h. Derivative of tan x equal to limit h tends to 0. F of x plus value is tan of x plus h minus f of x value is tan x by h. Tan x by h equal to limit h tends to 0. Direct tan c minus tan d formulas level. So tan is converted to in terms of sin and cos. Here limit h tends to 0. Sin of x plus h by cos of x plus h minus sin x by cos x by h. Cos x by h. In numerator we do the cross multiplication. కనిపిస్తుంది అక్కడ వరకు? ఓకే కనిపిస్తుంది. Here limit h tends to 0 cos into this one sin of x plus h into cos x minus cos of x plus h into sin x. In denominator we write h of cos of x plus h into cos x. ఓకే ఇక్కడి వరకు రాశాను. వరకు రాసేసి అయిపోయింది. చూడండి కుమార్, ఏ సాయి, here limit in numerator which is in the form of sin c cos d minus cos c sin d equal to sin of c minus d formula which is in the form of numerator వరకు. Observe numerator which is in the form of sin c minus sin c cos d minus cos c, I mean c లలో రాసానా, రైట్. ఏ బి ఈజీగా ఉంటుంది మనకు ఫార్ములాస్. ఏ బి ఏ మైనస్ బి. ఓకే sin a cos b minus cos a sin b is equal to sin of a minus b which is in the form. అప్లై చేస్తే లిమిట్ h tends to 0 sin of a minus b. A value is equal to what? X plus h. B value is x. X plus h minus x by h of cos of x plus h cos x. Okay, here x. Same similarly we apply the separate limits. Limit h tends to 0 sin h by h. Okay, sin h by h. Again limit h tends to 0 1 by cos of x plus h into cos x. Cos of x plus h into cos x. Here we write limit h tends to 0. Limit h tends to 0. Sin h by h value. Sin h by h numerator coefficient is 1. ఇక్కడ ఫార్ములా అది డైరెక్ట్ ఫార్ములా లాగింది. హియర్ వి అప్లై 1 by cos of x plus 0 cos x. Sir cos లో 0 అప్లై చేస్తున్నా, h tends to 0 కాబట్టి in place of h we submit the 0 value. Here 1 by cos x into cos x. So 1 by cos square x. 1 by cos square x value is secant square x. Derivative of tan x value is equal to how much? Secant square x. Derivative of tan x value is equal to what? Secant square x. Next one is derivative of cot x. Derivative of cot x. మళ్ళీ అగైన్ సేమ్ అప్లై చేస్తా. మెథడ్లో ఏం చేంజ్ ఉండదు, ఒక ఫామ్లో ఒకటి చేంజ్ అవుతుంది. మేబీ ఇదే వస్తుంది అనుకుంటున్నాను నేను కూడా. చూద్దాం. d by dx of cot x is equal to same f of x is equal to what? Cot x. F of x plus in place of x we replace the x plus h. Limit h tends to 0 f of cot of x plus h minus cot x by h. Okay, limit h tends to 0 cot of x plus h written as cos of x plus h by sin of x plus h minus cos x by sin x by h. We do the cross multiplication here. Same similarly tan. Okay, cos sin x of cos of x plus h minus cos x
of sine of x plus h by, in denominator we write h of sine of x plus h sin x, sin of x plus h sin x ఓన్లీ. ఇక్కడ ఏమొచ్చింది sin of cos x plus, సేమ్ ఫార్ములా చూడండి, sin a cos b minus cos a sin b ఫార్ములా, సేమ్ ఫార్ములా అప్లై అయ్యేవే. లిమిట్ h tends to 0 sin of a value is equal to what, a value is x, b value is x minus h. Okay, by limit values are h of sin of x plus h sin x. Okay, x get cancelled, apply the separate limit, limit h tends to 0 sin of minus h by h, limit h tends to 0 1 by sin of x plus h sin x. Here sin of h minus value is minus 1, limit of, here apply the limit value, sin of, in place of x we write x only, in place of h we write 0 plus 0 sin x. Okay, here values are minus 1 by sin x into sin x, sin square x, sin square x is as cosecant square x, reciprocal of sin x is equal to what, cosecant. 1 by sin x square value is equal to what, minus cosecant square x. Derivative of cot x equal to minus cosecant square x minus cosecant square x. Derivative of cot x is equal to what, minus cosecant square x. This is the formula of cot x. Next remaining two are there. One is sin hx cos hx అడగడబ్బా, అడిగితే ఎక్స్ల వరకే అడుగుతారు, sin x cos x tan x ఇవి. నెక్స్ట్ వన్ ఈస్ secant x. I will tell that is secant x, cosecant x is a homework for you. Secant x of x plus h. Okay, d by dx of, in place of f of x we write secant x equal to limit h tends to 0 f of x plus value we write secant of x plus h minus f of x value secant x by h. సో డైరెక్ట్ సెకండ్ కూడా మనకు ఫార్ములాస్ లేవు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే సెక్ ఆపోజిట్ ఏంటి అంటే మేము సెక్ రెసిప్రోకల్ అంటే కాస్ కదా, హియర్ వి రైట్ లిమిట్ h tends to 0 1 by cos of x plus h minus 1 by cos x by h. In numerator we do the cross multiplication, limit h tends to 0 cos x minus cos of x plus h by, denominator వెళ్తుంది h of cos of x plus h cos x. ఓకే, cos of x plus h cos x. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మనం సపరేట్ చేయాలి, సపరేట్ చేయకపోతే ఆన్సర్ రాదు. సపరేట్ చేస్తే ఏం చేద్దాం, cos x అంటే క్యాన్సిల్ అయిపోతాయి, cos of x ప్లస్ ఉంటుంది, h పెడితే 1 by cos అవుతుంది, సపరేట్ అవుతుంది. కాబట్టి ఇన్ న్యూమరేటర్ వీ డూ ది cos c మైనస్ cos d ఫార్ములా. ఇన్ న్యూమరేటర్ వీ డూ ది cos c మైనస్ cos d ఫార్ములా. In numerator we write cos c minus cos d. Cos c minus cos d is equal to minus 2 sin c plus d by 2, again sin of c minus d by 2. This is the formula of, okay, formula. Apply చేస్తే values are what, cos c minus cos d. ఇక్కడే అప్లై చేద్దాం, కొద్దిగా ప్లేస్ ఉంది కదా. cos c minus cos d, limit h tends to 0 minus 2 sin of, c value is x plus h by 2. ఓకేనా, again cos of, again sin of x minus h by 2. In denominator values are what, h of cos x of x plus h, again cos of x plus h and cos x. ఓకే, ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నా అంటే x క్యాన్సిల్, ఈ హెచ్ తీసుకొచ్చి ఒక దీనికి అప్లై చేద్దాం, రిమైనింగ్ అని కలిపి రాసేద్దాం, దట్స్ బెటర్. లిమిట్ h tends to 0 minus 2 sin of 2x plus h by 2 by, denominator values are cos of x plus h cos x, again limit h tends to 0. టోటల్ అంటే ఈ ఫస్ట్ టర్మ్ ఈ 2 టర్మ్స్ కలిపి ఒక
పార్ట్గా కంప్లీట్ చేస్తాను నేను. sin x మైనస్ sin ఆఫ్ మైనస్ హెచ్ బై 2 బై హెచ్, ఇది ఒక పార్ట్గా కంప్లీట్ చేస్తాం. ఈ పార్ట్లో డైరెక్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ హెచ్ వి సబ్మిట్ ద sin ఆఫ్ 0 వాల్యూ 0 బై 2. ఇన్ డినామినేటర్ ఆల్సో వి రైట్ cos ఆఫ్ x ప్లస్ 0 cos x. Here we value is equal to what? Minus 1 by 2. Here h coefficient is what? 1 by 2. So that's why we take minus 1 by 2. Okay. 1, 2 get cancelled. 2 also get cancelled. Remaining numerator value is equal to what? Minus sin x. Minus of minus how much? Plus sin x. Denominator values are cos x into cos x. చూడండి sin x by cos x into 1 by cos x, which is written as, చూడండి sin x by cos x value is tan x, 1 by secant x వచ్చేసింది ఫార్ములా. డెరివేటివ్ ఆఫ్ secant x ఫార్ములా is equal to what? డెరివేటివ్ ఆఫ్ secant x ఫార్ములా is tan x into secant x. డెరివేటివ్ ఆఫ్ secant x ఫార్ములా is equal to what? tan x into secant x. ఓకే, నెక్స్ట్ వన్, sorry, cosecant x. Next one is cosecant x. Okay, wait. Okay, next one, cosecant x. In place of secant x we replace the cosecant x. cosecant తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉండేటివి కూడా ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఇవి. f of x is equal to what? Cosecant x. f of x plus or cosecant of x plus h. d by dx of cosecant x equal to limit h tends to 0. In place of f of x, please write cosecant of x plus h minus cosecant x by h, which is written as reciprocally limit h tends to 0. Sorry for inconvenience. Okay. Next, cosecant of x plus h written as 1 by sin of x plus h minus cosecant x written 1 by sin x by h. We do the cross multiplication here. Limit h tends to 0. Cross multiply sin x minus sin of x plus h by h into sin of x plus h sin x. sin of x plus h sin x. ఇక్కడ వరకు వచ్చేసాం. వస్తే ఇక్కడ we use in numerator we apply the sin c minus sin d. sin c minus sin d is 2 cos of c plus d by 2. Again cos of sin of c minus d by 2. Here c value is x, c minus d value is x plus h. Limit h tends to 0. 2 cos of x plus h by 2 sin of x minus h by 2 by h of sin of x plus h sin x. ఓకే, ఇక్కడ వరకు h of sin x. ఇన్ న్యూమరేటర్ చూడండి sin x దీనికి ఒక ఫార్ములా అప్లై అవుతుంది. హియర్ వి అప్లై ద లిమిట్ h tends to 0. సపరేట్ లిమిట్ అప్లై 2 cos of 2x plus h by 2 న్యూమరేటర్. ఈ న్యూమరేటర్ టర్మ్కు నేను ఏం యాడ్ చేస్తున్నా అంటే sin x plus h sin x రాస్తున్నాను డినామినేటర్లో. sin of x plus h sin x is the term. Again limit h tends to 0. Next one is sin of minus h by 2 by a denominator value is h. Here in place of here we apply limit value 2 cos of 2x plus 0 by 2 because of h tends to 0 kada. In place of h we apply the 0 value. In denominator we write sin of x plus h sin x. Here
limit sin fh minus 2 value is equal to minus 1 by 2 only. 2 because of in numerator h coefficient is minus 1 by 2, denominator h coefficient is 1 only. Okay, ఇక్కడ అప్లై చేస్తే చూడండి 2 2 ఆల్సో క్యాన్సల్. here also in place of h we submit the 0 cos x by sin x into sin x, which is in the written as, sorry, minus is there, cos x by sin x minus of 1 by sin x. Okay, minus sin x by cos x minus cot x into cosecant x is the answer, derivative of cosecant x. ఇక్కడ వరకు నార్మల్గా జనరల్గా ప్రూవ్ చేయాల్సిన మెథడ్స్ మనకు. నెక్స్ట్ మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన క్వశ్చన్స్ చూస్తున్నా, అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన క్వశ్చన్స్ మేబీ. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అనేవి అన్నీ నార్మల్గా ప్రూవ్ చేయాల్సిన ప్రాబ్లమ్సే, అందులో ఎలాంటి చేంజ్ ఉండదు. నెక్స్ట్ రూట్ ఎక్స్ బై ఫస్ట్ ప్రిన్సిపల్. క్వశ్చన్స్ అడగడమే మిమ్మల్ని ఎగ్జామ్లో బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అని మెన్షన్ చేసి మరీ అడుగుతాడు, అందులో ఎలాంటి ఆప్షన్ లేదు. ఓకేనా? రైట్. క్వశ్చన్ ఇంకోటి, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇప్పుడు చాలా వరకు తగ్గించేసారు ఈ క్వశ్చన్లు అడగడం, ఫస్ట్ ప్రిన్సిపల్ క్వశ్చన్స్ అడగడం. dy/dx ఆఫ్ రూట్ ఎక్స్. ఓకేనా? ఎఫ్ బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందండి? అండర్ రూట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ప్లస్ హెచ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఆల్రెడీ వీ నో దట్ డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్ వాల్యూ ఇస్ 1/2 రూట్ ఎక్స్. సేమ్ ఇమిలర్లీ d/dx of f of x value is root x, limit h tends to 0, here root x of x plus h minus x root x by h. Here we apply the, in numerator we write x plus h whole power 1/2 minus x power 1/2 by, in denominator we write x plus h minus x as a term. Here we apply the formula, already we know that limit x tends to a, x power n minus a power n by x minus a equal to n into a power n minus 1, which formula యూజ్ చేస్తాం. సరే, మరి అక్కడ x tends to a ఉంది కదా, ఇక్కడ h tends to 0 ఉంది అంటే దీన్ని h tends to ఉందా, x plus tends to x అని మాడిఫై చేయాలి. నేను మనం ఏం చేస్తాం, అలా మాడిఫై చేయకుండా డైరెక్ట్ అప్లై. ఫార్ములా ఏంటి? n కదా, n అంటే ఏంటి వాల్యూ 1/2, x 1/2 minus 1. అబ్జర్వ్ చేస్తే 1/2 x power minus 1/2, which is in the form of 1/2 కదండి, న్యూమరేటర్ తీసుకొస్తే 1/x power 1/2, which is in the range 1/2 root x is the answer. That's it. d/x of root x value is 1/2 root x. Okay. సో సేమ్ సిమిలర్లీ కొన్ని ఫస్ట్ ప్రిన్సిపల్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, మీరు ట్రై చేయండి. సరే, నాకు తెలిసి చేయొచ్చు ఈజీగానే, ఇంత టఫ్ అయితే కాదు. టుమారో విల్ సాల్వ్ ది యూవీ రూల్, u/v రూల్ అండ్ చైన్ రూల్. 3 రూల్స్ ఉంటాయి. C18 ఏ రూల్కి మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్లో చేయాల్సిన ప్రాబ్లమ్స్, అండర్ రూట్ ఆఫ్ ax ప్లస్ b, సెకండ్ వన్ ఇస్ tan 2x, థర్డ్ వన్ ఇస్ tan 3x. సేమ్ మెథడ్ అబ్బా, మనం tan x ఎలా చేసామో tan 2x tan 3x ఆల్సో సేమ్. ఎనఫ్, చాలు ఎనఫ్, అక్కడ వరకు చేస్తే సరిపోతుంది. రేర్గా వచ్చే క్వశ్చన్స్, ఇన్ కేస్ వచ్చిన సేమ్ మెథడ్. ఓకే, ఇన్ కేస్ 4 సెకండ్ సెమ్ నుంచి ఇంకా వీడియోస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఆ లింక్ను క్లిక్ చేసి చూడవచ్చు. నెక్స్ట్ టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాలో జాయిన్ కండి. ఓకే, థ్యాంక్ యూ.